ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఉద్దేశమని మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చండూరు మున్సిపాలిటీ చైర్మన్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడానికి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఉద్దేశమని మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం చెండూరు మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చెండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడానికి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను రూపొందించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించి 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ సమస్యల పరిష్కారం కొరకు సంక్షేమ పథకాలు అమలుపై చర్చించారు. మున్సిపాలిటీలో పరిశుభ్రత కొరకు అన్ని వార్డుల్లో ప్రత్యేక శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహిస్తామని, ప్రజలు కూడా నివాస గృహాలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అదేవిధంగా వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలు నీటి ఎద్దడి సమస్యతో బాధపడకుండా మున్సిపాలిటీలోని కొన్ని వార్డుల్లో ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగానే కొత్త బోర్లు వేయించి మోటార్లు బిగించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, మున్సిపల్ కమిషనర్ ఎల్ మల్లేశం, కౌన్సిల్ సభ్యులు తేలుకుంట్ల రాజకుమారి, భూషకవాసు, సామ సుజాత, యాదవ్ రెడ్డి, జిల్లా ధనమ్మ సీను, కొండ్రెడ్డి మధు, కోడి సుష్మా వెంకన్న, కల్మికొండ పారిజాత జనార్దన్, కటకం రమేష్ మరియు కల్లెట్ల మారయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐతరాజు, మల్లేష్, జున్ను, మున్సిపల్ సిబ్బంది, మహిళా సంఘ సభ్యులు మరియు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది. हाँ
జిల్లా కాంగ్రెస్.